So the first question, a jewel was sold passing through 3 hands and on the whole its price is raised by 80%. First seller earns 20% profit, second seller earns 25% profit respectively. Find the percentage of profit earned by the third seller. So ఏం జరుగుతుంది ఇక్కడ? సో జ్యువెల్ అనేది 3 హ్యాండ్స్ మారింది. సో ఫస్ట్ సెల్లర్ 20% గెయిన్ చేశాడు. సో ఫస్ట్ సెల్లర్ 20% గెయిన్ చేసి సెకండ్ పర్సన్కి ఇచ్చాడు. ఓకే, సెకండ్ పర్సన్ ఎర్న్స్ 25%. సో ఇతని నుంచి 25%కి వెళ్ళి థర్డ్ పర్సన్కి వెళ్ళింది. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద థర్డ్ సెల్లర్. సో ఇక్కడ ఆగలేదు. సో ఇక్కడ ఒక చేయి మారింది, ఇక్కడ ఒక చేయి మారింది, ఇంకో చేయి మారాలి. థర్డ్ పర్సన్ కూడా కొంత ప్రాఫిట్ ఎర్న్ చేశాడు. అంత మనకి తెలియదు, మనం అనుకోవాల్సింది అదే. థర్డ్ పర్సన్ అంత ప్రాఫిట్ ఎర్న్ చేశాడు, అతను ఇంకెవరికి అమ్మాడు. ఓకే, సో 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇక్కడ. 20%, 25%, సమ్ X%. ఈ మూడు కలిపి ఎఫెక్టివ్గా ఎంత ఇచ్చారు? ఆన్ ద హోల్ ద ప్రైస్ ఇస్ రైజ్డ్ బై 80%. సో ఈ మూడు క్లబ్ చేస్తే 80% అయింది అనమాట మొత్తంగా కలిపి. సో టోటల్ 80%. సో మనం ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చెప్పుకున్నప్పుడు 2% క్లబ్ చేస్తే X+Y+X/100 అని చెప్పుకున్నాం. 3% క్లబ్ చేస్తే ఏం చేయాలని చెప్పుకున్నాం? దానికి సపరేట్ ఫార్ములా చెప్పుకోలేదు, అది చాలా లెంది. సో 2% క్లబ్ చేసేసి ఆ క్లబ్బింగ్ వాల్యూని 3% మిక్స్ చేస్తే మనకి అప్పుడు 3% క్లబ్ చేస్తే ఎంత అవుతుందో తెలుస్తుంది. అలా చేయొచ్చు. మూడింటికి కలిపితే వచ్చిన ఫార్ములా ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వశ్చన్లో చూసుకుంటే 3 క్లబ్ చేయాలి కదా. ఫస్ట్ అయితే ఈ 2 క్లబ్ చేద్దాం. ఈ 2 క్లబ్ చేస్తే ఎంత అవుతుంది? 20 + 25 + 20 × 25/100. సో 20 goes 5 times, 5 goes 5 times. 20 + 25, 45 + 5, 50%. సో ఈ 2 క్లబ్ చేయగా వచ్చిందంత మనకి 50%. సో ఈ ట్రాన్సాక్షన్ వాల్యూలో ఎంత పర్సెంట్ గెయిన్ అయిందని మనం కనుక్కోవాలి. అది లెట్ us say సమ్ X% అనుకోండి. 50% వచ్చింది కదా. 50%, రెండింటిని క్లబ్ చేస్తే 50%, థర్డ్ ఏమో X%. ఈ రెండు క్లబ్ చేస్తే మనకి ఓవరాల్గా చెప్పిన 80% అనేది పెరగాలి. అది పాయింట్. ఓకే, సో 50కి ఎంత కలిపితే 80 వస్తుంది? 50 ప్లస్, సో ఫార్ములా మనం అప్లై చేస్తే 50 + X + 50 × X/100 = 80. సో 50 goes exactly 2 times. 50 అవతలకి వెళ్ళిపోతే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడేమో X + X/2 మిగులుతాయి. X + X/2 = 50 అవతలకి వెళ్తే 30 అవుతుంది. ఓకే, సో X + X/2 అంటే 3x/2. 3x/2 = 30. X = 20. సో థర్డ్ ట్రాన్సాక్షన్లో 20% గెయిన్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం 3% కాంబినేషన్ మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే.